యమపాశం తమిళ్లో వచ్చి చాలా డిఫరెంట్ సబ్జెక్టు. రవి చాలా బాగా చేశాడు. ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఈ సబ్జెక్టుని నేనే తెలుగులో చేద్దామని అనుకున్నాను. రవికి పెద్ద పేరు వస్తుందని. బట్ ఆ లక్కు బాలకృష్ణ గారికి చెందింది. ఆయన ఇది పెద్ద హిట్ ఇచ్చి చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు ఆయనకి. నేను మీకు తెలుసు, ఏది చేసినా సిన్సియర్గా చేస్తాం. అందరినీ మనసులో పెట్టుకుంటాం. యాక్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి, చూస్తున్న ఆడియన్స్ దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ బాగుపడాలని చెప్పి అనుకునే వాళ్ళు మేము. అందువల్ల మాకు ఎప్పుడు సక్సెస్ మాతోనే ఉంటుంది. సక్సెస్ మమ్మల్ని వదిలి వెళ్ళదు, మమ్మల్ని వదిలి డెఫినెట్గా వెళ్ళదు. ఈ సక్సెస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది తెలుగులో పెద్ద హిట్ అయ్యి చాలా మంచి పేరు, రవికును బాలకృష్ణ గారికి చాలా మంచి పేరు వస్తుంది. అది ఆ నమ్మకం నాకు చాలా ఉన్నాయి. నాకు నా పిల్లలు ఆల్రెడీ నేను చెప్పిన వార్తే, ఒకటి సింహాసనం ఇచ్చాడు, ఒకటి కిరీటం పెట్టాడు. నాకు ఒక తండ్రిగా దీనికంటే ఏం అక్కర్లేదు. అందువల్ల ఇంకా వాళ్ళ లైఫ్ చాలా పెద్ద పేరు తీసుకుంటారు, అది నాకు తెలుసు. చాలా సంతోషం. అందులోనే నేను మీతో రావాలి అనేది చాలా కాలం నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాలని నాకు ఉంది. అది దేవుడు దయ చేయాలి. డెఫినెట్గా వస్తాను, మీతో కలుస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఏంటి వెరైటీ ఏంటి అని అడిగితే, జాంబీ అనే జానర్ వచ్చి ఒక 400-500 ఫిల్మ్స్ పైన వచ్చాయి హాలీవుడ్లో. ఇక్కడ రాలేదు. ఓకే, జాంబీ జానర్ రాలేదు అని పక్కన పెట్టేస్తే, మన ఇండియన్ స్క్రీన్ ప్లే ఎలాంటి స్క్రీన్ ప్లే అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్ అండ్ హ్యూమనే ఎక్కువ ఉంటుంది మన స్క్రీన్ ప్లేలో. అంటే ఒక ఫ్యామిలీ లోపు జరిగేది, ఒక కంట్రీ లోపు జరిగేది. సో ఇందులో నేచర్కి అగెన్స్ట్గా మనం ఏదేదో చేస్తున్నాం. ఆ నేచర్ మన మీద తిరగబడితే ఎలా ఉంటుందనే ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ అండి ఇది. సో ఇది వినడానికి ఏదో పెద్ద విషయంగా ఉంటుంది, కానీ ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టుగానే చెప్పాం మేము సినిమాలో. అండ్ ఈ సినిమా 55 డేస్లో షూట్ చేసాం మేము, కానీ 100 డేస్ ఆఫ్ వర్క్ లోపల ఉంది. అంత కష్టపడ్డాం మేము. మార్నింగ్ 5 o'clock నుంచి వర్క్ మొదలు పెడితే అలాగే జరుగుతూనే ఉంటుంది. సో ఆ ఎఫర్ట్ కోసం ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా డైరెక్టర్, ఒరిజినల్ ప్రొడ్యూసర్ మైకిల్ రాయపన్ సార్ని థ్యాంక్ చేయాలి డెఫినెట్గా. మన డైరెక్టర్ శక్తిరాజ్ని థ్యాంక్ చేయాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు హీరో రాలేకపోయారు, కొంచెం అక్కడ పని మీద ఉన్నారు సినిమా రిలీజ్ గురించి. సో అతనికి చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి సినిమాకు నాతో వర్క్ చేయడం కోసం. సో ఇది ఒక మంచి టీం. ఈ టీం డెఫినెట్గా విన్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, నేను అదే కోరుకుంటున్నాను. ఈ టీం విన్ అయితే ఇలాంటి సినిమాలు మళ్ళీ దీనికన్నా బాగా చేస్తాం మేము. సో ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. ప్రెస్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ సినిమా ట్రైలర్ చూశారు మీరు, ట్రైలర్లో ఉన్నది డెఫినెట్గా పిక్చర్లో ఉంది, ఆ మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి. సో ఆ ఎఫెక్ట్ మీకు డెఫినెట్గా పిక్చర్లో ఉంటుంది. ఈ సినిమా వచ్చి 2 అవర్స్కి అండరే ఉంది, అండర్ 2 అవర్సే ఈ సినిమా ఈ లెంత్. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ తీసుకుంటే అది అలాగే ఉండాలి అని మేము అనుకున్నాం, క్రిస్ప్గా ఉండాలని. అండ్ ఇండియన్ ఎమోషన్స్ మీరు సాంగ్స్ విన్నారు. లవ్ ఉంది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది, ఏజ్ ఓల్డ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కామెడీ అడగక్కర్లేదు, ఫుల్గా ఉంది. సో యాక్షన్ వచ్చి ఇట్ క్యాన్ బీ బెస్ట్ యాక్షన్ మూవీ ఆఫ్ తమిళ సినిమా, ఇప్పుడు తెలుగు సినిమా, ఇప్పుడు సౌత్ సినిమా అని చెప్పొచ్చు. సో చాలా సంతోషంగా ఉంది. నన్ను బిడ్డలాగా ఇక్కడ తీసుకొచ్చి, నేను ఇక్కడే స్టార్ట్ చేశాను, ఇక్కడే నేర్చుకున్నాను అంతా, ఇక్కడ నేర్చుకుని వెళ్ళి అక్కడ చేస్తున్నాను అంతే. సో నేను ముందే చెప్పినట్టు ఇది అది వేరే కాదు నాకు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వెల్కమ్కి నా ఇచ్చినందుకు. సార్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా గురించే వచ్చారు, చాలా థ్యాంక్స్. తనివరం లేకపోతే నేను లేదు, సో అది అన్న ఇచ్చాడు. అన్న లేకపోతే నేను లేదు, అది నాన్నగారు ఇచ్చారు. సో అందుకంటే ఏం చెప్పాలి. సో వీళ్ళు లేకపోతే నేను లేదు. మరి యమపాశం బిగ్ సిటీ లాంచ్ జరిగింది.
ఇలాంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజర్స్ ఆర్కే మీడియా ఎంటర్టైన్మెంట్స్, అలాగే సినీబజార్.com, తెలంగాణవాసులు.com అండ్ స్వీట్ ఏపీ. శాస్త్రి గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నామండి. తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా వందనాలు, నా నమస్కారాలు, ధన్యవాదాలు. మళ్ళీ తెలుగు ఫిల్మ్ రీమేక్స్ జయం, అమ్మాన తమిళమ్మాయి, నువ్వు లేక నేను లేను, బొమ్మరిల్లు అండ్ కిక్, ఆజాద్ అని అన్ని సినిమాలు అక్కడ తెలుగులో రీమేక్ చేసాం.